తెలంగాణ రాజకీయాల్లో 2028 ఎన్నికల సందడి ఇప్పుడే మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అధికారాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి సుభాష్ జీ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో బీజేపీ అభ్యర్థి కూర్చోవడం చారిత్రక అవసరమని, అది జరిగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ పరువు తీసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మనం రేవంత్ రెడ్డి గారు గడ్డపార పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ మరి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. గడ్డపార ప్రభుత్వం గడ్డపార పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ ఈ ప్రభుత్వం గడ్డపార ప్రభుత్వం అని చెప్పి దేశంలో రోల్ మోడల్ అవుతున్నారు. యోగి గారి ప్రభుత్వానికి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారో, ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళ మీద గడ్డపార తీసుకొచ్చినారో, వాళ్ళ మీద బుల్డోజర్ పట్టుకొచ్చినారు. కానీ ఇక్కడ సాక్ష్యాలతో మీడియా ముందు గాంధీ సరోవర్ ప్రాజెక్టులో మూసీ ప్రక్షాళన పెట్టుకుంటే అక్కడున్న లొకాలిటీలో ఉన్న చాలామంది కూడా ఈ యొక్క విషయాన్ని మీడియా ముందు చెప్పి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం, ఈఎంఐలు కడుతున్నాం, బిల్డింగ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నారు, సెకండ్ ఫ్లోర్ పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ ఇచ్చింది అని చెప్పడానికి నిదర్శనం. రాహుల్ గాంధీ గారు నిన్న 2 మార్చి నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన డిసిసి అధ్యక్షుల ముగింపు సమావేశానికి ఇక్కడికి వస్తే వారు మరి ఎందుకు వచ్చినారో మీరు అందరు కూడా తెలుసు. గాంధీ కుటుంబానికి డబ్బులు కనుక కావాల్సి వస్తే మనం అందరం కలిసి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ డిసిసి అధ్యక్షులు ఉన్నారో నిజంగా తలుచుకుంటే తలా ఒక చెయ్యి వేస్తే 1000 కోట్లు ఇస్తా అన్నారు. వాళ్ళే చెప్పినారు, ముఖ్యమంత్రి చెప్పినారు. అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఇప్పుడు ముఖ్యమంత్రిగా మనం కనుక తలుచుకుంటే 1000 కోట్లు ఇస్తా అని చెప్తున్నారు. అంటే ట్రైనింగ్ క్లాసెస్లో మీరు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? ఇలా నేను దాచుకున్నానో గత యూపీఏ ప్రభుత్వం 1 and 2లో ఎట్లా మనం దాచుకున్నామో అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కనుక మళ్ళీ మనం అధికారంలో వస్తామా రామా? మనం అందరం ఒకటే, మంచిగా దాచుకోవాలి, దోచుకోవాలి, కొట్టుకోవాలి, తీసుకొని ఏంటంటే మన వంతు మనం పెట్టుకొని గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇద్దామని చెప్పి ఈరోజు మరి ప్రజలందరూ కూడా 1000 కోట్లు రాహుల్ గాంధీ నిన్న వస్తే తీసుకుపోయినాడని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. ఇది దేశమంతా చర్చ అవుతుంది అన్నట్టు. నేషనల్ టీవీలో కానీ, లోకల్ టీవీలో కానీ, మన స్టేట్ మీడియాలో కానీ ఇదే చర్చ జరిగింది, డిబేట్లో కూడా. రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజలను, ఎలక్షన్ కమిషనర్ను, మోదీ గారి ప్రభుత్వాన్ని మొత్తం అవమానం చేసిన ఘనత కూడా రాహుల్ గాంధీకు దక్కిందని చెప్పి దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ ఒక్క యూనివర్సిటీకి పోయినా కూడా అక్కడ ఇదే మాట్లాడుతుంటాడు. 2029లో, 2034లో, 2039లో, 2047 దాకా ప్రధానమంత్రి పొజిషన్ ఖాళీ లేదు, సీటు ఖాళీ లేదు. సీటు ఖాళీ ఉంది. ఏం సీటు ఖాళీ ఉందంటే తెలంగాణలో 2028లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఇది వాస్తవం.